విక్రమ్ మరియు సూర్య వీళ్ళకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది అన్న విషయం మనకు తెలియదు కాదు. ప్రస్తుతం విక్రమ్ హీరోగా నటిస్తున్నటువంటి 'తంగడాన్', సూర్య హీరోగా నటిస్తున్నటువంటి 'కంగువ' ఈ 2 సినిమాలు కూడా రిలీజ్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాయి. కానీ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని చెప్పడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే తెలుగు నుండి వస్తున్నటువంటి పాన్ ఇండియన్ మూవీస్, అసాధారణ మూవీస్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. వీటిని తట్టుకొని ఆ సినిమాలు ఎప్పటికి నిలబడాలి అన్నదైతే ప్రస్తుతానికి ఒక సమస్యగా మారింది ఈ 2 చిత్రాలకి. ఈ మధ్య తెలుగు నుంచి రిలీజ్ అయ్యేటువంటి పాన్ ఇండియన్ మూవీస్ తమిళంలో మరియు మలయాళంలో కూడా తిరుగులేనటువంటి కలెక్షన్స్ ఆక్యుపై చేస్తున్నాయి అనే విషయం మనకు తెలియదు కాదు. రేపు రాబోయే చిత్రాలు కూడా చేయబోయేది అదే. అందుకని ఈ మూవీస్ ఎప్పుడు రిలీజ్ చేయాలా అని మాత్రం ఖచ్చితంగా మేకర్స్ ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. ఒక్క తమిళంలోనే కలెక్షన్స్ వస్తే సరిపోదు. మిగతా 4 భాషల్లో కూడా కలెక్షన్స్ రావాలి. సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ మూవీలకి పాన్ ఇండియన్ సక్సెస్‌ఫుల్ మూవీ అని బిరుదొస్తుంది. 'సూర్య' మూవీకైతే ఇది పాజిబిలిటీ ఎక్కువగానే ఉందనైతే తెలుస్తుంది గానీ, 'విక్రమ్' మూవీకైతే కష్టమని తెలుస్తుంది కూడా. ఈ మూవీ ట్రైలర్ గాని చూసినట్లయితే లేదా టీజర్ గాని చూసినట్లయితే పూర్తి స్థాయి ఆటవిక పర్సన్స్ ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధమైనటువంటి బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్నటువంటి మూవీగా కనిపిస్తుంది. దీన్ని జనాలు ఎంతవరకు ఆదరిస్తారా అన్నదైతే ప్రస్తుతానికి ఒక ప్రశ్నగా మారిందనే చెప్పాలి కూడా. అల్లు అర్జున్ హీరోగా వస్తున్నటువంటి 'పుష్ప 2' ఒకవైపున, ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి 'కల్కి' మూవీ మరోవైపున, పవన్ కళ్యాణ్ యొక్క 'ఓజీ' గాని, 'హరిహర వీరమల్లు' గాని ఇలా వన్ బై వన్ పాన్ ఇండియన్ మూవీస్ అయితే రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతున్నాయి. ఇంత బిజీ షెడ్యూల్‌లో ఈ తమిళ మూవీస్ వచ్చి నలిగిపోవడమా, లేకపోతే కలెక్షన్స్ రాబట్టడమా అయితే చేయాల్సి ఉంటుంది. మరి అది ఎప్పటికొస్తాయి అన్నదైతే ఇంకొంత టైం పట్టే అవకాశం ఉందనే తెలుస్తుంది. షూటింగ్ జరుగుతూ ఉంది కానీ, కంప్లీట్ అవుతుంది కానీ, రిలీజ్ ఎప్పుడవుతుందో తెలియని పరిస్థితి. ప్రధానంగా ఎదురవుతున్నటువంటి సమస్య ఏంటంటే, పాన్ ఇండియన్ మూవీ అపియర్స్ వస్తున్నటువంటి ఈ మూవీస్ రిలీజ్ అయిన వెంటనే కలెక్షన్స్ రాబడతాయా? లేకపోతే చతికిల పడతాయా?